వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. 37 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 దాటితే చాలు రోడ్లపైకి రావడానికి జనం భయపడుతున్నారు. దీంతో పగలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. బానుడి ప్రతాపంతో పాటు వడగాల్పులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. దాదాపు 37-38 డిగ్రీల ఉష్ణోగ్రతలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 15 రోజులుగా కూడా జిల్లాలో ఒక్కసారిగా ఎండల తీవ్రత పెరిగింది. సాధారణంగా శివరాత్రి తర్వాత ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది, కానీ ఈసారి శివరాత్రి కంటే ముందు నుంచే దాదాపు మార్చ్ ఫస్ట్ వీక్ ఫిబ్రవరి నెల చివరి వారంలోనే ఎండలు ఒక్కసారిగా పెరిగిపోయినాయి. గత 15-20 రోజులుగా కూడా ఎండల తీవ్రత మనకు జిల్లాలో కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ చలివేంద్రాల ఏర్పాటు కావచ్చు, లేకపోతే చల్లని పానీయాల సంబంధించినటువంటి షాప్స్ కావచ్చు ఎక్కడికక్కడ వెలిసినా ఇప్పటికే ఎండలో తిరిగేందుకైతే జనం భయపడుతున్నారు. ఉదయం 11 గంటలు దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంకాలం 5-6 గంటల ప్రాంతం వరకు ఎవరు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. ఈ సంవత్సరం కొంత వర్షాల ప్రభావం చాలా తక్కువగా ఉంది. వర్షాలు చాలా తక్కువగా పడ్డాయి గత 2 ఏళ్లతో పోలిస్తే. సో ఈసారి ఎండల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే భూగర్భ జలాలు కూడా అంటిపోయినాయి. చాలా చోట్ల పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల నేలకు నెర్రలు బారినటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల వరి పంట సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఎండల తీవ్రత, మరోపక్క తగ్గినటువంటి భూగర్భ జలాలు, జనం అయితే ఇబ్బంది పడుతున్నారు. సార్, ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఎట్లా ఎండలో వెళ్ళాలంటే ఎట్లా ఇబ్బంది అవ్వట్లేదు? అవుతుంది, తప్పదు కదా. ఎండలు గతంలో కానీ ఇప్పుడు ఎక్కువనే ఉన్నాయి, కానీ తప్పదు వెళ్ళడం. ఈసారి కొంత వర్షాలు కూడా చాలా తక్కువ పడ్డాయి. అవునండి. ఇట్లా ఎండల తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎండల ప్రభావంతో జనం బయటకు వచ్చేందుకు సాహసించట్లేదు. మనం చూస్తున్నాం రోడ్లన్నీ కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారినాయి. చాలా అత్యవసరమైనటువంటి పనులు ఉంటే తప్పితే బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. ఎవరైనా శుభకార్యాలకు సంబంధించినటువంటి అవసరాల కోసం బయటకు వచ్చే వాళ్ళు తప్పితే స్పెసిఫిక్గా స్కూల్స్, కాలేజెస్ ఇట్లాంటి పరిస్థితుల్లో తప్పితే ఎవరు కూడా బయటకు వచ్చేందుకు సాహసించట్లేదు. ఏదైనా పని ఉంటే తప్పితే బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక ఉదయం 10-11 గంటలు దాటితే ఒక్కసారిగా ఎండల తీవ్రత పెరిగిపోతుంది. ఒక్కసారిగా 37-38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మిట్ట మధ్యాహ్నం అయితే బయటకు రావాలంటే జనం భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే కొంత ప్రికాషన్స్ తీసుకొని బయటకు రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో మాట్లాడదాం. అక్కడ ఆటో వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పండి, ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎట్లా కస్టమర్స్ వస్తున్నారా? మస్తు ఏం కూడా లేదు కస్టమర్, ఆటో కారోబార్ లేదు, ఏం కూడా లేదు. 200-300 లాస్ట్. బస్సులు ఓపెన్ అయింది, మాకు మొత్తం కారోబార్ లేదు. ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈసారి కొంత తొందరగానే ఎండలు వచ్చినాయి. ఎట్లా ఇబ్బంది అవ్వట్లేదా బయటకు వస్తుంటే? చాలా ఇబ్బందిగా ఉంది. ఎండలు కూడా చాలా ఇంకా ముందు కూడా రాబోయే రోజుల్లో చాలా అధికంగా ఉంటుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎండ తీవ్రత కూడా బాగుంది. కొంచెం ఇబ్బంది ఫేస్ చేస్తున్నాంలే. కాకపోతే దీనికి కూడా ప్రజలు కొంచెము ఎండని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ హెల్త్ పరంగా కూడా పెట్టుకొని వాళ్ళు తగిన వాటర్ కానీ హెల్త్ పరంగా కూడా ఉండేటట్టు చూసుకుంటే కూడా వారికి వాళ్ళ ఫ్యామిలీకి కూడా బాగుంటుంది అని ఆలోచిస్తున్నాము. పశువులు తినేందుకు ఆ పొలాన్ని వదిలేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మార్చ్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్లోనే ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. ఇక రానున్న రోజుల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి విషయాన్ని స్థానికులు కూడా చెప్తున్నారు. తాము ఎండలో తిరగాలంటే ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని కూడా చాలామంది చెప్తున్నారు. మాట్లాడదాం ఇంకా ఆటో వాళ్ళను. సార్, ఎండలో బయటకు వచ్చిర్రు, ఎట్లా ఇబ్బంది అవ్వట్లేదా? చాలా ఇబ్బంది ఉంది. ఎండలు చాలా తీవ్రత ఎక్కువ ఉంది ఈసారి. ఇక కంట్రోల్ చేసుకోవాలి. ఇక మనమే ఇబ్బంది అవుతుంది బాగా. అత్యవసరం ఉంటే తప్పితే బయటకు వచ్చే పరిస్థితి లేదా? ఎట్లా అన్న, ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బాగున్నాయి ఎండలు అయితే. ఈసారి బాగా ఉంటాయంటారు ఎండలు. ఎట్లయితే మరి ఎండల తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంది. జనం ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే ఈ సంవత్సరం మార్చ్ ఫస్ట్ వీక్లోనే ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఏప్రిల్-మే మాసంలో మరింత ఎండలు పెరిగే అవకాశం ఉంది. మరింత ఉష్ణోగ్రతలు పెరిగితే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి విషయాన్ని కూడా స్థానికులు చెప్తున్నారు. అత్యవసరమైతే తప్పితే బయటకు వస్తున్నటువంటి విషయాన్ని కూడా వీరంతా చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.